మెగా డిఎస్సి విషయంలో విద్యార్థులు అయితే ఆస్పిరెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి పెద్ద యుద్ధమే చేసిల్లు అనుకో. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాగైతే వాళ్ళు రోడ్ల మీకు నిరసనలు తెలిపిల్లో ఓయిలో పోలీస్ వ్యవస్థ అంతా అక్కడనే ఉండింది. వాళ్ళపై దాడులు, జర్నలిస్టుల పైన దాడులు కూడా జరిగాయి. ఇది ఎట్లా చూస్తారు? ఇది ఎందుకు వాళ్ళు వచ్చి నిరసన చేసిండ్రు, గ్రూప్ 1 లొల్లి చేసిండ్రు? మీకు ఐడియా ఉండాలి కదా. ఏంటి గ్రూప్ 2 నోటిఫికేషన్, అప్పటికి పైప్ లైన్ నడుస్తున్నటువంటి నోటిఫికేషన్ రాగానే ఉద్యోగాలు పెంచుతామని చెప్పారు మీరే. రాహుల్ గాంధీ గారు గాంధీనగర్లో ప్రతి కోచింగ్ సెంటర్ దగ్గరికి పోయి స్వయంగా రాహుల్ గాంధీ గారే వీళ్ళు చెప్తే నమ్మకపోతే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, మా అక్క ప్రియాంక గాంధీ అందరి తిరిగి నిరుద్యోగులని చెప్పిండ్రు. అయిపోయింది. మరి వచ్చిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచిందా? పెంచలే. వాయిదా ఇవేమని మొత్తుకున్న నిరుద్యోగులు వాయిదా వేయలే. గ్రూప్ 1 గేటి మీరు 1:50 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50ని టేకప్ చేస్తున్నది కాదు. మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే 1:50కి బదులుగా 1:100 పికప్ చేసి మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి నిరుద్యోగులని రెచ్చగొట్టి, అది నమ్మి అదే నిరుద్యోగులు వీళ్ళ ఊర్లలో తిరిగి కాంగ్రెస్ చెప్పినటువంటి దాన్ని నిజం నమ్మి మిగతా వాళ్ళందరినీ కూడా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో నిరుద్యోగులు అరే నిజంగానే కాంగ్రెస్ వస్తే 1:100 ఇస్తారేమో, గ్రూప్ 2 ఉద్యోగాలు పెరుగుతాయేమో, అన్నీ చేస్తామని చెప్పేసి నమ్మి చేసింది. మరి మీరు ఖచ్చితంగా అందుకే కదా. వెంటనే వాళ్ళే అదే నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థులు పోరాటం చేసింది కదా. మీరు ఆ రోజు మా దగ్గరికి వచ్చేసి మమ్మల్ని రెచ్చగొట్టిను చేసింది, ఇవాళ మీరు ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని నిలేసి అడిగినరు. చెయ్యలే. 1:50 చేయలే. 1:100 చేయలే. 1,00,000 దొంగ మాటలు చెప్పారు, అబద్ధాలు మాట్లాడి, నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడారు. పోలీసుల్ని దాడిపెట్టి వాళ్ళని పెట్టేసి ఒక దాంట్లో ఒక మహిళా అభ్యర్థి యాక్టివ్గా పనిచేస్తే ఆమెని ఎవరో డబ్బులు ఇచ్చామతో మాట్లాడిస్తారని చెప్పేసి ఇదే పని వీళ్ళ పని. ఎవరైతే గట్టిగా మాట్లాడితే, ఎవరైతే మీరు చేసింది తప్పు, మీరు మోసం చేస్తున్నారు, ప్రజల్ని వంచన చేస్తున్నారని చెప్పి ఎవరైనా బాధతో మాట్లాడితే వాళ్ళని కిరాయి మనుషులని లేదని చెప్పేసి అదే మనిషి, అదే ఆ గ్రూప్ 1 అభ్యర్థి, మహిళా అభ్యర్థి పేరు ఏదో ఉన్నది నాకు ఇప్పుడు, స్వప్న ఏదో ఉన్నది. ఆమె అంతకుముందే సంవత్సరం మీ దగ్గరికి, మీ రాహుల్ గాంధీ గారిని దగ్గరికి మీరే తీసుకుపోయి మాట్లాడారు. ఆమె దగ్గరికి పోయి మీరే ఉద్యమం అన్నది చేసినప్పుడు మాట్లాడారు. మీరు మాట్లాడినప్పుడేమో ఆమె నిరుద్యోగుల పోరాట యోధురాలైంది. ఆ తర్వాత మీరు చేసినటువంటి మోసాన్ని, తప్పిదాన్ని ఎత్తి చూపినటువంటి తర్వాతనేమో ఆమె ఏమైంది, ఎవరో చెప్తే మాట్లాడిస్తున్నటువంటి ఎవరో మనిషి లెక్క మీరు ముద్ర వేసిండ్రు. కేవలం మీకేందంటే అధికారం కోసం ఎటువంటి మోసాన్ని చేయటానికైనా, అధికారం కోసం ఏ వర్గాన్నైనా వంచడానికైనా సిద్ధపడి 420 బోగస్ హామీలనిచ్చి ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఆ హామీలు అమలు చేయటం చేతగాక సందర్భం వచ్చినప్పుడల్లా నెలకొకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి నెలని ఏదైనా మళ్ళీ ప్రజలు రోడ్డు ఎక్కగానే, ఒక ఇష్యూ మీద రోడ్డు ఎక్కగానే మళ్ళీ డైవర్షన్ చేయటం. ఆ డైవర్షన్ కోసమే ఇవాళ హైడ్రాన్ తీసుకొచ్చి వాళ్ళ లక్షల మంది ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఇవాళ మూసీ సుందరీకరణ పేరు మీద లక్షల మందిని కంటి మీద కునుకు నిద్ర లేకుండా వాళ్ళని భయకంపితులు చేసి వాళ్ళ పరిపాలన మీరు రాజ్యాన్ని హైడ్రా మీదకి వచ్చింది కాబట్టి మూసీ సుందరీకరణ పేరుతో కాంట్రాక్టర్ ఎవరైతే వీళ్ళకి సంబంధించిన చాలా మంది కాంట్రాక్టర్ ఉన్నారు, అది వేరే విషయం. ఇది వీళ్ళందరూ బెదిరించి ఢిల్లీకి డబ్బులు పంపుతులేని ఒక పెద్ద ఆరోపణలు అయితే ప్రతిపక్షాల నుంచి బలంగా జరుగుతాయి. నిజంగా అనుకోవచ్చు అది? ఎందుకు కాదు. ఇవాళ మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన ఇవాళ నువ్వు కొత్తగా పెట్టింది కాదు. ఇది చెప్తాను బరాబర్, కొత్త మొదలుపెట్టింది కాదు. ఇవాళ ఆ మూసీ అన్నది, ఆ మూసీని మురికి కూపంగా ఈ 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా మురికి కూపంగా తయారు చేసిందే మీరు కదా. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పరిపాలించి హైదరాబాద్కు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పరచకుండా హైదరాబాద్లో వచ్చేటువంటి వర్షపు నీటికి ఒక నిర్దిష్టమైనటువంటి వర్షపు నీటి ప్రవాహానికి ఒక నిర్దిష్టమైన దారిని పోయేటట్టుగా దారి ఏర్పాటు చేయకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటటువంటి రసాయన వ్యర్థాలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆధునిక సాంకేతిక పద్ధతిని నెలకొల్పకుండా అన్నిటిని మూసీలోకి వదిలేసి మురికి కూపంగా మార్చినటువంటి దుర్మార్గం మీదే కదా. ఇవాళ దానికి ఏదో పెద్ద గొప్పగా మీరేదో ప్రక్షాళన అని చెప్పేసి చెప్పను. మీరు చేయాల్సిన దానికి ఆల్రెడీ కేసీఆర్ గారు గడిచిన 10 ఏళ్లలో దానికి సంబంధించినటువంటి దాన్ని ఎట్లా సమస్యను పరిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టి దాని వ్యవస్థ నిర్దిష్టంగా ఒక వ్యవస్థను తయారు చేసింది.
ఎంత వచ్చింది? దాదాపు ఇవాళ మీరు చెప్పింది 16,000 కోట్ల బడ్జెట్ టీపీఆర్ పూర్తిగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రూపొందించడం జరిగింది. 16,000 కోట్లు. ఆ 16,000 కోట్లలో ఇప్పటికే అందులో భాగంగానే ఏంటి, ఇప్పటికే దాదాపు 31 మెయిన్ మూసి మురికి కూపంగా మారటానికి ఏంది రసాయన వ్యర్థాలు, బయో వ్యర్థ పదార్థాలు, అంతే కదా. వాటిని దాంట్లోకి వదిలేక యాజ్ ఇట్ ఈజ్గా రాగా వ్యర్థాలు అదే విధంగా దాంట్లో మూసిలో కలపకుండా వాటిని ట్రీట్మెంట్ చేసి ఆధునిక పద్ధతుల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎస్టీపీస్ అంటాం, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ఇప్పటికే 31 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా చాలా ప్లాంట్స్ అవసరమైనటువంటి దానికోసం. అంటే ఎందుకు అంటే ఒక్క నిమిషం, 100% వ్యర్థ పదార్థాలు ట్రీట్మెంట్ అయిన తర్వాతనే మూసీలోకి బయటకు నీళ్లు రావాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ముందు చూపుతో చూసినటువంటి రూపకల్పన చేసినటువంటిది ప్రాజెక్ట్ మూసీ సుందరీకరణ. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఆ 16,000 కోట్లే మీరు చెప్పిన దానికి నేనేమంటున్నా, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ మూసీ దాన్ని క్లీన్ చేయడం, రివర్స్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్క పేద ప్రజలకు ఇబ్బంది కలగలేదు. కానీ ప్రస్తుతం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సుందరీకరణ పేరుతో ఎన్నో ఇళ్లను ధ్వంసం చేస్తుంది, ఎందరో రోడ్ల మీద పడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అందుకే ఆ రోజు 16,000 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే దాని చూసిన తర్వాత మొత్తం దానికి సంబంధించి అంచనా డిపిఆర్ రూపొందించిన తర్వాత చూస్తే ఏంటంటే వేలాది మంది పేద, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, వాళ్ళని కూల్చేయాల్సి వస్తుందని చేస్తుంటుంది. కేసీఆర్ గ్రహించిన తర్వాత దాన్ని ఎవరికి కూడా, ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట ఎవరికైనా ఒక సామాన్యుడు కావచ్చు, ఒక మిడిల్ క్లాస్ కావచ్చు, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఇల్లు అనేది ఒక జీవితకాల స్వప్నం, జీవితకాల కళ. అది హైదరాబాద్ లో ఉండాలనేది ఒక కోరిక అయితే ఒక సొంత ఇంటిని నిర్మించుకోవటం అనేది ఒక కళ. ఇవాళ మూసి తీర ప్రాంతంలో కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ 10-15 సంవత్సరాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు కావాలని విషపూరితంగా ప్రచారం చేస్తున్నారు. కానీ 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితమే అక్కడ ఇండ్లు మళ్ళీ అందరూ కూడా కబ్జాలు చేసి కట్టుకున్న వాళ్ళు కాదు. అన్ని కాలనీస్ లేఅవుట్ ఇచ్చి కూడా పర్మిషన్స్ ఇచ్చి కూడా లేఅవుట్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి మున్సిపాలిటీస్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాటిని కట్టినటువంటి ఇళ్ళు, కట్టుకున్నటువంటి ఇండ్లు అవి. వాటిని ఇవాళ మీరు 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత పోయి మీరు కూల్చేస్తామంటే వాడికి ఎంత వేదన ఉంటుంది, ఆ వేదన నుంచి వచ్చినటువంటి దాన్ని మీరు గ్రహించకుండా మీరు ఇష్టానుసారంగా ఇవాళ కూల్చేస్తామని చెప్పేస్తే బాగుండదని చెప్పేసి ఏంటంటే కేసీఆర్ అది గ్రహించి వీళ్ళందరి పాప అన్యాయం అయిపోతారు, రోడ్డున పడతారు వీళ్ళని. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇల్లు చుట్టూ ఆ జీవితకాల స్వప్నమే కాకుండా దాని చుట్టూ వాళ్ళ అనుబంధాలు, స్మృతులు అల్లుకొని ఉంటాయి ఆ కాలనీస్. అందుకే కేసీఆర్ గారు దాన్ని గ్రహించి ఏం చేసిందంటే ఈ మూసి ప్రక్షాళన అనేది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించకుండా, ఏ ఒక్కరికి ఇల్లు కూల్చేటటువంటి అవకాశం లేకుండానే దాన్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎస్టీపీస్ జరిగింది, రిటైనింగ్ వాల్స్ కట్టడం జరిగింది. మీకు ఒకసారి చూస్తే తెలుస్తుంది. నాగోల్ దగ్గర అద్భుతమైనటువంటి ఒక పార్కు నిర్మాణం కూడా జరిగింది. దానిలో భాగంగానే శిల్పారామం అద్భుతంగా ఇవాళ ఇక్కడ ఎట్లా ఉందో ఇంతకు మించి గచ్చిబోల్ దగ్గర ఎట్లయితే కట్టిండ్రో శిల్పారామం అంతకు మించి ఆడ మూసి దగ్గర కూడా ఉప్పల్ భగత్ ఇవన్నీ కూడా చేసింది. కానీ ఏది కూడా కానీ ఆ 16,000 కోట్లే అప్పటికి కొంత జరిగిన 16,000 కోట్లు ఇవాళ రాత్రే మీరు అధికారం రాగానే ముఖ్యమంత్రిగా ఏమన్నారు 16,000 కోట్ల ఉన్నటువంటి దాన్నే డిపిఆర్గా రూపొందించినటువంటి దాన్నే మీరేమన్నారు 50,000 కోట్లతోటి మూసి సుందరీకరిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడారు. మరి వాళ్ళ ఆ 50,000 కోట్లు ఇవాళ 16,000 కోట్లు 50,000 కోట్లు అన్నారు మీరే. ఇవాళ మళ్ళీ 3 నెలలు తిరగగానే ఇప్పటికి వచ్చేసరికి ఏమైంది 150,000 కోట్లకు వచ్చింది. ఎట్లా మారింది? హైడ్రా విషయం ఇంత రాద్ధాంతం జరుగుతున్నాయి, ఇంత వాళ్ళు ఏదో కొత్త సంస్థ తీసుకొచ్చిళ్ళు మిగతా పక్క దోబట్టించని చెప్పి మీలాంటి బలమైన ఆరోపణలు చేస్తున్నారు. సరే ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తప్పులు తడకలు జరుగుతున్నాయి, హెచ్ఎండిఏ తీసుకొచ్చిళ్ళు, హెచ్ఎండిఏలో జరుగుతున్నాయి, రేరా తీసుకొచ్చిళ్ళు. ఇన్ని ఉన్నా సరే గతం నుంచి ఎందుకు దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయి, మళ్ళీ ఈ పేద ప్రజలు ఎందుకు దీంట్లో బాధపడాల్సి వస్తుంది? ఇప్పుడు ఇవాళ విషయం ఏంటంటే హైదరాబాద్లో చెరువుల్లో కానీ ఎక్కడ కానీ వచ్చినటువంటి ఇవాళ వచ్చినటువంటి లేఅవుట్స్ కాదు, ఈ 10-15 వచ్చినాయి కాదు.
మీకు దాదాపు 30-40 సంవత్సరాల క్రితం 30-40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటివి అటు రామంతపూర్ చెరువు కానీ సరూనాథ్ చెరువు కానీ ఇక్కడ దుర్గం చెరువు కానీ నల్ల చెరువు కానీ ఆ చెరువు కానీ సఫీల్గూడ చెరువు కానీ మల్కాజిగిరిలో ఉన్నటువంటి సఫీల్గూడ చెరువు ఇవన్నీ కూడా ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం లేఅవుట్లు చేసిండ్రు కూడా పర్మిషన్లు ఇచ్చింది రిజిస్ట్రేషన్లు చేసారు ఇళ్లకు పర్మిషన్స్ ఇచ్చిండ్రు ఇల్లు కట్టుకున్నారు లోన్లు వచ్చినాయి ఇల్లు కూడా ఇవాళ కట్టుకోలే 30-40 సంవత్సరాల క్రితమే కట్టుకున్నారు ఇవాళ మీరు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా బఫర్ ఫిక్స్ చేయకుండా ఏది లేకుండా ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ అని వాడిని రాత్రి కూల్చడము వాడేం కబ్జా చేయలే వాడి జీవితకాల కష్టాన్ని భార్యాభర్తలు జీవితకాల కష్టాన్ని సేవింగ్స్ని పెట్టుకొని ఓ ప్లాట్ కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు నువ్వే లేఅవుట్ హుడానే లేఅవుట్ అప్రూవల్ చేసే మున్సిపాలిటీస్ కార్పొరేషన్ వాడికి ఇంటి పర్మిషన్ ఇచ్చే ఆ తర్వాత వాడు కట్టుకున్న లోన్ ఇచ్చే ఉమ్మడి 30-40 ఏళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి 2014 తర్వాత ఏవి కొత్తగా లేఅవుట్లు రాలే గమనించాల్సింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 10 ఏళ్లలో ఏదో పర్మిషన్లు ఇచ్చినట్టు లేఅవుట్లు వచ్చినట్టు చెరువులు కబ్జాలు ఇవి కాదు 30-40 సంవత్సరాల క్రితం హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఒక్క చెరువులో కూడా ఈ 10-15 సంవత్సరాల్లో వచ్చిన లేఅవుట్లు కాదు 30-40 సంవత్సరాల క్రితం నేను ఉదాహరణ చెప్తున్నాను సరూనాథ్ చెరువు చెప్తున్నాను సరూనాథ్ చెరువు పైన ఓ తప్పవన్ కాలనీ ఓ గ్రీన్ పార్క్ కాలనీ ఓ సరస్వతి నగర్ ఓ సింగరేణి కాలనీ ఓ మాధవ నగర్ అని ఒక 5 కాలనీలు ఉంటాయి పెద్ద చిన్న కాలనీలు కాదు పెద్దవి మంచి ఎంప్లాయీస్ వాళ్ళు అంతా మిడిల్ క్లాస్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా కూడా కట్టుకున్నారు ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం కట్టుకున్నారు వాళ్ళ కాదు 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు మరి వాళ్ళు కబ్జాదారులా వాళ్ళు అక్రమంగానా లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చిండ్రు వాళ్ళని పర్మిషన్ ఇచ్చారు కట్టుకున్నారు మొత్తం బ్రహ్మాండం ఒక్కొక్కరు మళ్ళీ రెండోది వాటి కూలగొట్టి వాళ్ళు ఉంటుంది కదా పాత ఎప్పుడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కట్టుకున్నారు ఇల్లు పాత పడిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగితే పాత ఇల్లును కూలగొట్టి లేటెస్ట్గా డూప్లెక్స్లు కట్టుకున్నారు రెండోసారి అదే పర్మిషన్ అది ఇవాళ మీరు అటువంటి వాళ్ళ దగ్గర ఇవాళ మీకు ఇదే మూసి పక్కన ఇక్కడ చైతన్యపురి మారుతి నగర్ న్యూ మారుతి నగర్ కాలనీ ఇంకా ఇక్కడ తిరిగినాం మూసిపరి ఒక ప్రాంతంలో హైదర్ షా కోట అత్తాపూర్లో లక్ష్మీనగర్ కాలనీ మిగతా అవన్నీ కూడా